అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, పాత్రికేయులకి అందరికీ, అలానే స్టేజ్ మీద ఉన్న నందమూరి బాలకృష్ణ గారికి థ్యాంక్ యూ సో మచ్ బాబు. ఫస్ట్ వాల్తెరి వేరే జరుగుతున్నప్పుడు వంశీ గారు నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా అడిగిన ఒకటి మాట, నీ సినిమా రిజల్ట్తో నాకు సంబంధం లేదు, నేను బాలయ్య బాబు గారితో సినిమా చేయాలి అని స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి ఎప్పుడు కలిసినా బాలబాబు గారి గురించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. సినిమా రిలీజ్ అయిపోయింది, తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారితో ఓ రోజు మీటింగ్ అని చెప్పారు వంశీ. సరే ప్రిపేర్ అయ్యా. నాకు అంతకుముందు ఫస్ట్ టైం నేను బాలకృష్ణ గారిని కలిసింది ఒక 4-5 years బ్యాక్ ఎక్కడో పూరి జగన్నాథ్ గారి ఆఫీస్లో ఒక న్యూ ఇయర్కి Jan 1st రోజు పూరి గారు కాల్ చేసి, బాబీ నువ్వు అర్జెంటుగా రా, నీకు ఒక ఎక్స్ట్రాడినరీ పర్సన్ని పరిచయం చేయాలి అన్నారు. పేరు చెప్పలా. నేను చాలా ఉత్సాహంగా కార్ వేసుకొని వెళ్ళిపోయాను. న్యూ ఇయర్ రోజు పైకి వెళ్ళేసరికి సడన్గా ఒక వ్యక్తి చాలా సింపుల్గా కూర్చొని చాలా నార్మల్గా క్యాజువల్గా మాట్లాడుతూ అందరినీ నవ్విస్తున్నారు. అక్కడ చూస్తే బాలయ్యబాబు గారు. నాకు గుండెల్లో డంగ్ 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 అని వెళ్ళి కూర్చున్నాను. చాలా కూల్గా మాట్లాడారు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఆ రోజు ఫస్ట్ టైం నేను చూసా. మనం చాలా వింటుంటాం బాలయ్యబాబు గారి కోపం, బాలయ్యబాబు గారు సీరియస్గా ఉంటారు, అది ఇదని. ఇవన్నీ అన్స్టాపుల్ బిఫోర్. తర్వాత అన్స్టాపుల్ స్టార్ట్ అయిన తర్వాత దానికి ముందుగా తేజు గారికి థ్యాంక్ యూ. బాలయ్యబాబు గారిని దగ్గరగా చూసిన వాళ్ళకే తెలుస్తుంది ఒరిజినల్ బాలయ్యబాబు గారు ఎంత కూల్గా, ఎంత సెన్సిబుల్గా ఉంటారు, ఎంత జాయ్ఫుల్గా ఉంటారు, ఎంత ఫ్రీడమ్ ఇస్తారు అనేది. అదైన తర్వాత మళ్ళీ వంశీ గారితో పాటు నేను ఒకరోజు ఫైనల్గా ఒక మంచి రోజున బాలయ్యబాబు గారిని కలిసినప్పుడు మాట్లాడుకుంటూ ఆయన ఫస్ట్ నాకు 3 ఆప్షన్స్ ఇచ్చారు. నేను సార్ అని పిలుస్తుంటే, బాబీ నువ్వు 3 ఆప్షన్స్ ఇస్తానమ్మా, 3 ఒకటి చూస్ చేసుకో అన్నారు. ఏంటి బాబు? ఏంటి సార్ అన్న. కాల్ మీ బ్రో, బాలా అండ్ వన్ మోర్ థింగ్, బాలా బ్రో, ఓకే 2 బాలా ఆర్ బ్రో, ఈ 2 ఒకటి సెలెక్ట్ చేసుకో అంటే నేను బాలా బ్రో బాబు 3 ఒకటి సెలెక్ట్ చేసుకో అన్నారు. నేను వెంటనే బాబు అన్న, బ్రో అల్లేలో బాలా అల్లేలో. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది బాలబాబు గారితో. సో ఆ రోజు కథ గురించి తక్కువ మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఏం చేశారంటే ఆయన నన్ను చాలా కూల్గా, నేను ఇలా ఉండబోతున్నాను త్రూఅవుట్ సినిమాకి అనేది అర్థమయ్యేలాగా నా ముందు ఆయన ఉన్నారు. చాలా గ్రౌండెడ్, చాలా కూల్గా. అసలు బాలకృష్ణ గారు ఆల్మోస్ట్ 2 hours కూర్చుంటే ఇంత కూల్గా ఉంటారా అని ఒక పాజిటివ్ ఎనర్జీ. నిజంగానే ఆరా అని మాట్లాడుతుంటాం కదా, మనం ఆ ఆరాని చాలా రేర్గా చూస్తుంటాం, టెంపుల్స్లో ఉంటుంది. నేను ఆ రోజు విట్నెస్ చేశాను ఒక ఆరాని. ఆయన మాట్లాడుతుంటే, ఆయన ముందు కూర్చున్నప్పుడు తెలియకుండానే ఒక వైపు, మనలో ఏదైనా చిన్న భయాలు ఉంటాయి, అన్నీ పోతున్నాయి. అక్కడి నుంచి మొదలెట్టి కథ కంటే ముందు బాబీ మనం ఏం చేద్దాం అని మాట్లాడుతూ ఆయన ఇస్తున్న ఫ్రీడమ్తో ఆదిత్య 369లో ఉన్న ఒక విజువల్ చూపించారు ఆయన. సో మేము ఆల్రెడీ ఒక ఐడియా అనుకుంటున్నాం, ట్రావెల్ అవుతున్నాం. ఈ క్యారెక్టరు ఆయన ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే, నన్ను, నా కోసం, నాన్నగారి తర్వాత నా కోసం వస్తున్న అభిమానుల కోసం నేను ఏదైనా కష్టపడతాను బాబీ. సో వాళ్ళు ఏం కోరుకుంటారు, సో వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అంటూ ఆ క్యారెక్టర్ గురించి చెప్పారు ఆయన. సో వెంటనే నేను నా టీంతో కూర్చొని వెళ్తున్న కథలో నుంచి మెల్లగా ఆ క్యారెక్టర్ని, ఆ లుక్లో ఉన్న క్యారెక్టర్ని ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్కి దానికంటే నెక్స్ట్ బెస్ట్ ఇవ్వాలని కూర్చొని వర్క్ స్టార్ట్ చేశాం. నాకు తెలిసి కథ విషయంలో నేను ఎప్పుడు వినలేదు బాలకృష్ణ గారితో. కొన్ని ఫ్యూ మీటింగ్సే. కథ లాక్ అయిన తర్వాత మళ్ళీ ఏ రోజు ఎక్కడైనా ఒక మ్యాక్సిమం చాలా రేర్గా అడుగుతుంటారు ఆయన. అది కూడా ఎలా అడుగుతారంటే, బాబీ గారు ఇది ఓకేనమ్మా, ఇది ఓకే చూసుకో ఒకసారి, ఇది ఇలా కూడా చూడొచ్చా, ఇది ఇలా కూడా చెప్పచ్చా అంటే దాంట్లో ఏదో ఉన్నట్టు. సో వెంటనే నేను టీంతో బౌన్స్ బ్యాక్ వెళ్ళి వర్క్ చేయటం మొదలెట్టండి. అలా చాలామంది బాలయ్యబాబు గారికి ఫ్యాన్స్ ఉంటారు, డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు. నేను వర్క్ చేసినప్పుడు నేను రాసిన ఒకే ఒక పదం, ఆయన గురించి నేను తెలుసుకున్న తర్వాత రాసిన ఫస్ట్ డైలాగ్, ఒకడెవడో అంటాడు సినిమాలో, ఇతనికి శత్రువులు ఎక్కువ అని. దానికి బాలకృష్ణ గారి చేత ఒక మాట చెప్పించా, అరే ఓ సిఐ సాబ్ హమ్కో దుష్మన్ కమ్, జాన్ దేనే వాళ్ళ ఫ్యాన్స్ జాదా హై. సో అది నిజంగా బాలయ్యబాబు గారితో పనిచేస్తే ఫ్యాన్ అవటం కాదు, లవ్లో పడిపోయి అడ్మైరర్ అయిపోయి మనం ఫాలోవర్ అయిపోతాం. అంటే ఒక సినిమా రన్నింగ్లో ఉన్నప్పుడు నాకు ఏ రోజు కూడా మళ్ళీ ఈ హీరోతో ఇమీడియట్గా చేయాలి, మళ్ళీ కథ రెడీ చేయాలని ఏ రోజు అనిపించలే. ఫస్ట్ టైం నా కెరీర్లో మళ్ళీ బాలకృష్ణ గారితో మళ్ళీ దీనికంటే బెస్ట్ కథ చేయాలని ఆలోచనలు మొదలైనవి. అలాంటి బాలయ్యబాబు గారు ఆరా అది.
ఎంత ఫ్రీడమ్ ఇస్తారంటే ఇవాళ రోజున డాకు మహారాజ్ గురించి అందరూ పొగుడుతున్నా విజువల్స్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది, అన్నీ బాగున్నాయి అంటున్నాను. దానికి కారణం ఆయన ఇచ్చిన ఫ్రీడమ్. ఎంత అట్మోస్ట్ రెస్పిస్తారంటే డైరెక్టర్గా, అది నాకు ఆనందం కన్నా విపరీతమైన బాధ్యతని బరువును పెంచేసింది. ఈయన ఇంత నమ్మేస్తున్నారు వాళ్ళని. అంటే లిటరల్గా చెప్తున్నాను, ఓ డైరెక్టర్ వెళ్తున్నప్పుడు ఆయన సిగరెట్ కూడా తాగరు. అంటే ఆయనకున్న స్టార్డమ్కి, ఆయనకున్న ఆరాకి, ఆయనకున్న ఫిల్మోగ్రఫీకి. నాకు 6వ సినిమా నేను దాక్కుని వెళ్ళాల్సి వచ్చేది. ఆయన నన్ను చూసి సిగరెట్ పడేసేస్తారు, వెంటనే లెగిసి మాట్లాడతారు, డైరెక్టర్ గారు వస్తున్నారు సైలెంట్గా ఉండండి అంటారు. ఇలాంటి ఒక సూపర్ స్టార్డమ్ ఉన్న హీరో ఎందుకు గాడ్ ఆఫ్ మాసెస్ అయ్యారు, ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఏదో ఒక విధంగా ఇంత ఫ్రీడమ్ ఇస్తున్నారే, ఇంత గాడ్ ఆఫ్ మాసెస్ హీరో నా చేతిలో ఉన్నారు కదా, మనం బెస్ట్ ఇవ్వాలి అని ఇప్పటిదాకా నేను గర్వంగా చెప్తున్నాను. ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాను, చేస్తాను కూడా. ఈ సినిమా జాన్ 12న ఒక టీం అందరం కలిసి, ఇది నా ఒక్కడి కృషి కాదు, హానెస్ట్గా చెప్తున్నాను, ఒక సైన్యంతో. ఇంకో డైలాగ్ కూడా ఉంటుంది, ఎవడో అంటాడు ఆయన వెనకాల ఒక ముఠా ఉంది అనేదో, అంటే ముఠా కాదు సైన్యం అంటారు. సో అలాంటి ఒక సైన్యం స్టార్ట్ చేస్తే డిఓపి విజయ్ కార్తిక్ కన్నన్ గారు. నేను జైలర్కి ముందే ఒకసారి ఎప్పుడో మాట్లాడాము, నేను వంశీ గారు. అంటే ఏమైపోయిందంటే వంశీ గారు తను కూడా అంతే, చాలా చాలా అంటే బాలకృష్ణ గారికి బెస్ట్ ఇవ్వాలి బాబీ, బెస్ట్ ఇవ్వాలి బాబీ అనేది మనోడు ఎప్పుడు కలిసిన. సో విజయ్ కార్తిక్ కన్నన్ గారి గురించి అడగంగానే వెంటనే టచ్లోకి వెళ్ళి ఆయన పిలిపించి కథ చెప్పడం జరిగింది. సో విజయ్ గారిని ప్రాజెక్ట్లో తీసుకురావడానికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది వంశీ గారితో పాటు ఈక్వల్గా తేజు గారికి. సో నేను తేజు గారికి చెప్పి ఫిల్మోగ్రఫీ అంతా పంపించి, నేను వంశీ గారు ఇలా అనుకుంటున్నాం, ఒక కలర్ ప్యాలెట్ మారుద్దాం, నాన్నగారిని అందంగా చూపించాలి. నా స్వార్థం ఏంటంటే బాలకృష్ణ గారిని ది బెస్ట్ లుక్ ఇచ్చాడు బాబీ అనిపించాలి తేజు గారు అంటే. వెంటనే నాన్నగారితో మాట్లాడి విజయ్ గారి ఫిల్మోగ్రఫీ చూపించగానే ఇమీడియట్గానే యాక్సెప్ట్ చేశారు. సో జనరల్గా ఒక సినిమా అయిపోతుంటే మనం చాలా పనులు అయిపోయినట్టు ఉంటుంది, కానీ ఈ సినిమాకి చాలా ఎమోషన్గా ఉంది. ఒక బెస్ట్ డిఓపితో పనిచేశాను, ఒక బ్రదర్ అనాలా, తమ్ముడు అనాలా, అన్న అనాలా. అంటే ఒకసారి ఎప్పుడో నాకు ఎక్కడో ఒక సేయింగ్ విన్నా, ఒక సినిమా డెలివరీ చేయాలంటే 24 క్రాఫ్ట్స్ ఒక డైరెక్టర్కు ఉన్న విజన్ని వాళ్ళు కూడా అలానే చెడగొట్టకుండా ఇమాజిన్ చేయాలి. బెటర్ చేయకపోతే పర్వాలేదు కానీ చెడగొట్టకూడదు. సో విజయ్ గారితో మొదలెట్టి నేను కథ అనుకున్నది ప్రతిరోజు, అంటే షూటింగ్కి జనరల్గా వచ్చే డిఓపిస్ని చూస్తాం, కానీ రైటింగ్ కూడా వచ్చేవాడు విజయ్ గారు. నాతో పాటు కూర్చుండేవాళ్ళు, నాతో పాటు వాదించేవాళ్ళు, ఎన్నో మాట్లాడుకునేవాళ్ళం. చాలా గుడ్ సోల్. సో ఇప్పటిదాకా నా కెరీర్ లేని బెస్ట్ ఎందుకు వచ్చిందంటే, నా కథని ఫస్ట్ టైం ఆయన ఐస్తో చూశాడు. బాబీ గారు ఏంట్రా గొడవ పడుతున్నాడు, ఇదా వీడికి కావాల్సిందే అని. ఫస్ట్ డే ఐ స్టిల్ రిమెంబర్ బాలయ్య బాబు గారి మీద ఒక షాట్ పెట్టాం మనం వెంకట్ మాస్టర్ నేతృత్వంలో. ఆ రోజు అనుకున్నా ఐ టుక్ ఏ బిగ్గెస్ట్ నైస్ డెసిషన్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఐ లవ్ యూ సో మచ్. ఈ డాకు మహారాజ్ అనేది నీ కెరీర్స్ బెస్ట్, నా కెరీర్స్ బెస్ట్. అండ్ వెంకటన్న, బాలకృష్ణ గారితో ఆల్రెడీ 2-3 సినిమాలు చేసావు. సో చెప్పాను కదా బెస్ట్ ఇవ్వాలి అని, వాళ్ళని కూడా రైటింగ్ టేబుల్ మీదకి పిలిచేవాడిని. సో తను కూడా మాతో పాటే కూర్చొని మిగతా సినిమాలు చాలా సినిమాలు క్యాన్సిల్ చేశాడు బాబు మన సినిమా కోసం. తను డేట్స్ ఎగ్గొట్టి బాలకృష్ణ గారికి బెస్ట్ ఇవ్వాలని ఎన్నో సిట్టింగ్స్కి వచ్చి నీ బెస్ట్ ఇచ్చావన్నా. సో ఇంటర్వెల్, ఇంట్రడక్షన్, సెకండ్ హాఫ్లో శాండ్ స్టామ్, ఊచకోత థియేటర్లో అరాచకం, ఇవన్నీ చిన్న పదాలు చూసి ఫీల్ అయ్యి ఇప్పటికీ ఒక 200 సార్లు చూసి ఉంటాం. మా అందరికి అదే వైబ్రేషన్ వస్తుంటే డెఫినెట్లీ తెలుగు ప్రేక్షకుల గురించి నాకు తెలుసు. నిజాయితీగా వర్క్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆదరణ, రెస్పెక్ట్. For more videos like this, subscribe Big TV channel.